జీవితంలో గురువు ఆవశ్యకత. గురువు లేని పూజ గుడ్డి పూజ అన్నారు పెద్దలు. ఒక గురువుగారు చెట్టు క్రింద కూర్చొని భక్తి గురించి, దేవుని గురించి, జన్మరాహిత్యం గురించి చెబుతున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువుగారు చెబుతున్నది విని దగ్గరకు వెళ్ళి తనకు మంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా అని. తన భార్య గర్భవతి అని చెప్పాడు. గురువు ఇలా అన్నాడు, గురుదక్షిణగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు గురువు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు. సరే, నీ భార్యను అడిగిరా, తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. ముందు వెళ్ళి నీ భార్యను అడిగిరా, పిల్ల కాని పిల్లవాడు కాని పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండగానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయానికి చెప్పి, మన పిల్లలను గురువుకు ఇవ్వగలవా అని అడిగాడు. అందుకు ఆమె, అలాగే ఇచ్చేద్దాం, మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకి ఆమె ప్రసవించింది. మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండగానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు భార్యాభర్తలు. గురువు ఆ పిల్లవాడిని తీసుకెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేశాడు. తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తూ చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా రెండో పిల్లవాడిని కూడా గొయ్యిలో పూడ్చి పెట్టేశాడు. మూడోసారికి ఆవిడ ఒప్పుకోలేదు. ఇదేం గురువయ్యా, నాకు నచ్చలేదు, నా కొడుకును ఇవ్వను కాక ఇవ్వను అంటూ మొండికేసింది. అతను గురువు వద్దకు వెళ్లి విషయానికి చెప్పాడు. గురువుగారే ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అమ్మ, నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను, కాని ఒక్కసారి బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి, మీ బిడ్డను నేనేమి చేయను, మళ్ళీ మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు. సరేనని బిడ్డ పుట్టగానే తీసుకొని గురువు వద్దకు బయలుదేరారు వారిరువురు. గురువు వీళ్ళిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసిపెట్టిన చోటికి తీసుకెళ్లాడు. ఆ రెండు గొయ్యిల మధ్యన తెల్లని గుడ్డ పరిచి ఈ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడు. గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు, ఒరేయ్, వీళ్లకు కొడుకుగా పుట్టావు కదా, దేనికోసం పుట్టావు, వీళ్లకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు. రెండోవాడు ఇలా చెబుతున్నాడు, గత జన్మలో వీడు బాకి పడ్డాడు, నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు, అందుకని వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరి నువ్వెందుకొచ్చావు అని రెండోవాడు మొదటివాడిని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా, నేను కూడా అందుకే వచ్చాను, వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను. కాని వీడు మనల్ని గురువు చేతిలో పడవేశాడు. ఇంకేముంది, వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకి రుణబంధం తెగిపోయింది అని వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడోవాడిని అడిగారు, ఒరేయ్, నువ్వెందుకొచ్చావురా అని. అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు. నేను పోయేవరకు నన్ను పోషించాడు. అందుకే ఈ జన్మలో వీనికి కొడుకునై పుట్టి తల్లిదండ్రులిద్దరినీ వాళ్లు బ్రతికినంత కాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్లకు ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు గనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతిపెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురూ మాట్లాడుకున్న మాటలు ఈ తల్లిదండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. కాబట్టి గురువులేని పూజ గుడ్డి పూజ అని అర్థం. ఆత్మజ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు, జన్మరాహిత్యమే జరుగుతుంది. ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చాలామంది అనుకుంటారు. కాని అది కాదు. మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జజానాన్ని పొందటం. దైవం ఏ రూపాలలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ సృష్టి ఏమిటి, ఎలా తయారైంది, నేనెవరిని, ఎక్కడ నుండి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళతాను, అసలు మాయ అంటే ఏమిటి, ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి. ఇదే మోక్షం. మరో జన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చుకుంటాడు. ఈ ఆత్మజ్ఞానం కలగడానికి ధ్యానం అనే ఆత్మవిద్యను మనకి బోధిస్తారు. ఇది కథే అయినా వాస్తవం. గురువు ద్వారానే కర్మ పరిష్కారంలో కలుగుతుంది.